మటన్ కుక్కర్ పులావ్. హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. ఈ మధ్య కాలంలో చాలా దగ్గరలో కూడా మనం ఎక్కువగా ఈ కుక్కర్ పులావ్, కుక్కర్ బిర్యానీ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. చాలా ఫేమస్ అయిపోయింది చెప్పాలి అని అంటే. సో ఈరోజు మన వీడియోలో ఈ కుక్కర్ బిర్యానీ లేదా కుక్కర్ పులావ్ చేద్దాం, అది కూడా మటన్తో. మటన్ కుక్కర్ పులావ్ లేదా మటన్ కుక్కర్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్, ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా 4-5 కుక్కర్ పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. మా ఇంట్లో అయితే చాలా రోజుల నుంచే చేస్తూ ఉంటాము. మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు మా ఇంట్లో వాళ్ళకి. మామూలుగా పులావ్స్కి గోంగూర చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి. అది చికెన్ కానీ మటన్, వెజ్ దేనికైనా కూడా. సో ఈరోజు నేను మీకు ఆ గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ మటన్ పులావ్కి అయితే. రెండూ చేసి చూపిస్తానండి. ఫస్ట్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మటన్ కుక్కర్ పులావ్కి కావాల్సింది మటన్ అండి. నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను. తర్వాత సన్నగా తరుక్కున్న ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను. ఇక్కడ 2 టొమాటోస్, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఇవన్నీ కూడా బిర్యానీ దినుసులు. అలాగే 1/2 కప్ పెరుగు. అండ్ నేను ఈ పులావ్లో వాడింది సోనా మసూరి వాడుతున్నానండి. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే 1 kg మటన్కి నేను ఇక్కడ 750 grams ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి. కావాలి అని అంటే 1 kg మటన్కి 1 kg రైస్ కూడా తీసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మనకు కావాలి అని అంటే బాస్మతి రైస్ ఏవైనా కూడా వాడుకోవచ్చు. మనకి గోంగూర చట్నీకి కావాల్సింది గోంగూర, పచ్చిమిరపకాయలు. వీటితో పాటు ఉప్పు, కారం, పసుపు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీ అనిపిస్తుంది మీకు చూస్తేనే. చాలా హడావిడిగా వేరువేరుగా గిన్నెలు పెట్టేసి ఇలా ఏం అక్కర్లేదు. ఒకటే కుక్కర్లో ఫుల్ బిర్యానీ చేసేయచ్చు. ఇక ఫస్ట్ మటన్ కుక్కర్ పులావ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పాట్ పెట్టేసుకుందామండి. కుక్కర్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం బిర్యానీ దినుసులన్నీ వేసేసుకుందాం. నేను 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ అనస్, అలాగే జాపత్రి, దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం షాజీరా, ఇవన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి అయితే రావాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం టొమాటో, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకోవాలండి. అప్పుడు బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను బ్లెండ్ చేసుకుంటాను. బ్లెండ్ చేసుకున్నానండి. కొంచెం లైట్ బరకుంటే చాలు. వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. మనకు టొమాటోలో ఉన్న వాటర్తోనే పేస్ట్ అయిపోతుంది. ఆనియన్స్ అయితే లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చాయండి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. చూడండి, లైట్గా మారితే చాలు. దీనికి మరీ బ్రౌన్ ఆనియన్స్ అయితే అవ్వక్కర్లేదు. 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మనం బ్లెండ్ చేసుకున్నాం కదా టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, దీన్ని కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ అన్నీ ఉన్నాయి కదా, అవి కొంచెం ఫ్రై అయ్యి దగ్గరగా రావాలండి. ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేసుకున్నాము. కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే చాలు. మనకి ఇదైతే ఫ్రై అయ్యిందండి. ఫ్రై అయింది అని అంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. చూసారా, పక్కకు వచ్చేసింది, దగ్గరగా కూడా వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు మటన్ వేసేసుకుందాం. ఇదిగోండి, నేను 1 kg మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదైతే వేస్తున్నానండి.
మనకి 1 కేజీ మటన్కి 1 కేజీ రైస్ వేసుకోవచ్చు, సరిపోతుంది అనమాట ఈక్వల్గా. లేదు ముక్కలు ఎక్కువ తగలాలి అని అంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేను ఈరోజు ఒక 250 గ్రామ్స్ తగ్గించి వేసుకున్నాను, అంటే 750 గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడు మటన్ అయితే వేసేసుకుందాం. ఒక్కసారి మటన్ అలా కలిపేసుకుందాం. మనకి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ మటన్కి 1.5 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు. ఇక్కడ మనం తీసుకున్న పెరుగు అయితే వేస్తున్నానండి. ఇది ఒక 1/2 కప్ వరకు వస్తుంది, పెద్ద కప్ అయితే. సో ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు, పెరుగు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. వీటిల్లో మటన్ కొంచెం కుక్ అవ్వాలన్నమాట, అప్పుడు ముక్క టెండర్గా అవుతుంది. ఇలా మటన్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. మటన్ అయితే ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఎలా ఉందో చూపిస్తాను. చూసారా, మనం పెరుగేసాం కదా, అండ్ మటన్లో నుంచి కూడా వాటర్ వస్తుందండి. ఇదిగోండి. ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. కారంతో పాటు బిర్యానీ మసాలా, మీకు కావాలి అని అంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది 1 స్పూన్ అండి. కారం, బిర్యానీ మసాలా 2 మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ చేసి. సో ఇప్పుడు మనమైతే వాటర్ ఏం వేయకుండా విజిల్స్ పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టేసుకుందామండి. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకోవాలండి. అప్పుడు మనకి మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. సో ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చుకుందాము. లేతదైతే ఒక 4 చాలు. ఒకవేళ కొంచెం హార్డ్గా ఉంది అని అంటే ఇంకొక 1 or 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ విజిల్స్ కూడా మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మటన్ బాగా కుక్ అవుతుంది. అండ్ నేను మటన్లో అయితే వాటర్ యాడ్ చేయలేదండి. ఒకవేళ పెరుగు నుంచి వచ్చిన వాటర్, మటన్ నుంచి వచ్చిన వాటర్ తక్కువగా ఉన్నాయి అని అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత విజిల్ పెట్టుకోండి. అడుగంటేస్తుంది లేకపోతే. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచుకుందాము. కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిందండి. చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవడమే. మటన్ ఎలా కుక్ అయిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలింది. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అడుగైతే అస్సలు అంటలేదు. మనకి ఇంకా గ్రేవీ అలానే ఉంది. మటన్ కూడా మంచిగా కుక్ అయింది. మనం రైస్ వేసిన తర్వాత మళ్ళీ విజిల్స్ పెడతాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. మనం కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. నేను సోనా మసూరి వేసుకుంటున్నాను. మీకు కావాలి అని అంటే బాస్మతి రైస్ అయినా వేసుకోండి. మనం రైస్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ని ఒక్కసారి అలా కలిపేసుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది. రైస్ వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళు. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కదా, ఇవి 6 గ్లాసెస్ వాటర్ అనమాట. వేడి నీళ్ళు పోస్తే మటన్ ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. అదే చల్లీళ్ళు పోసామనుకోండి మనం కుక్ చేసుకున్న మటన్ అంతా కూల్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా వేడి నీళ్ళు పోసుకుంటే ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది అనమాట. 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున. ఉప్పు చెక్ చేసేసుకొని ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకోవడమే. ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకుందాం.
పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఉప్పు కారం అన్నీ కూడా. ఇక విజిల్ పెట్టేద్దాము. ముందు మనకి మటన్ ఉడకడానికి పెట్టుకున్నాం, ఇప్పుడు రైస్ ఉడకడానికి పెడుతున్నాను. అంతేనండి, మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్, అలాగే స్లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచితే మటన్ కుక్కర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ఒకటే కుక్కర్లో ప్రాసెస్ అంతా చేసేయచ్చు. సో హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు ఈ రైస్ ఉడకడానికి విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ మటన్ పులావ్లోకి మంచి కాంబినేషన్ గోంగూర చట్నీ అని చెప్పా కదా. ఈ విజిల్స్ వచ్చే లోపల పక్కన పెట్టేసుకొని మనం గోంగూర చట్నీని అయితే చేసేసుకుందామండి. పాన్ పెట్టుకొని మనం ముందుగానే నేను చూపించా కదా గోంగూర పచ్చిమిరపకాయలు, ఇవైతే వేసేస్తున్నానండి. మనకి గోంగూర చూడడానికి చాలా కనిపిస్తుంది, వాడే కొద్ది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. 1 స్పూన్ కల్లుప్పు అయితే వేస్తున్నానండి, అలాగే 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. గోంగూర చూసారా, మనం ఎంత ఎక్కువ వేసినా కూడా అది అలా అణిగిపోతుంది. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. గోంగూర అయితే ఉడికిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా గోంగూర అంతా బాగా ఉడికిపోయి పచ్చిమిరపకాయ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి, గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొన్ని పచ్చి ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఒక్కసారి అలా కలిపేసుకుంటే గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది. ఇందాక మనం రైస్ వేసిన తర్వాత విజిల్ పెట్టుకున్నాం కదా, అది కూడా 2 విజిల్స్ ఆన్ మీడియం ఫ్లేమ్, 1 స్లో ఫ్లేమ్లో వచ్చిందండి. ప్రెషర్ పోయిన తర్వాత పులావ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. మటన్ కుక్కర్ పులావ్ అయితే అయిపోయిందండి, ఎలా వచ్చిందో చూపిస్తాను. ప్రెషర్ అంతా పోయింది. ఇదిగోండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒక 5 మినిట్స్ అయితే అలానే వదిలేద్దామండి. ఏదైనా తేమున్నా ఆవిరున్నా కూడా పోతుందన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత లోపల ఎలా ఉంది, మటన్ ముక్క ఎలా ఉడికిందో చూపిస్తాను. ఒక్కసారి ఈ పులావ్ని అలా లూజ్ చేసుకుందామండి, మరి ఎక్కువ కలిపేయకుండా. చూడండి, ఇలా అట్లగాడు తీసుకొని కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆవిరంతా పోతుంది. చూసారా, మటన్ కుక్కర్ పులావ్ స్మెల్ అయితే అదర్ కొడుతుందండి, అంత బాగా వస్తుంది. ఈ మధ్య బయట చాలా ఫేమస్ అయిపోయింది కుక్కర్ పులావ్స్ అనేటివి. వేడి వేడిగా చేసుకొని తింటే ఉంటుంది, మాటలు లేవన్నమాట. బయట వెదర్ కూల్గా ఉన్నింది అనుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది అరిటాకులో వేసి చూపిస్తాను ఎలా ఉందో. మటన్ కుక్కర్ పులావ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి, కలర్ఫుల్గా ఉంది కదా. మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూపించడానికి నేను కుక్కర్ని మొత్తం కూడా ఇలా అరిటాకులో వేసి చూపిస్తున్నాను. మటన్ కూడా చాలా టెండర్గా కుక్ అయిపోయింది. మటన్ ముక్క కూడా చూడండి ఎంత జ్యూసీగా కుక్ అయిపోయిందో. వేడి వేడిగా పొగలు కక్కుతుంది. గోంగూర చట్నీ కొంచెం, రైతా కొంచెం వేసుకొని తింటే క్లాస్, అంత బాగుంటుందండి. ఫుల్గా తినేయచ్చు, బోరే కొట్టదనమాట. మటన్ కుక్కర్ పులావ్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. బిర్యానీ వేసుకొని తిని చెప్తానండి ఎలా ఉందో. గోంగూర చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి. ఈవెన్ చికెన్కి, వెజ్ దానికి కూడా చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. సో అలా మటన్ ముక్క అలా పెట్టేసుకొని సూపర్గా ఉందండి. మనకు బయట కూడా ఈ టేస్ట్ రాదు, అంత బాగుందన్నమాట.
ఎక్కువ స్పైస్ లేకుండా, మసాలాస్ ఎక్కువ లేకుండా హ్యాపీగా తినేసేయచ్చు. ఈవెన్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కానివ్వండి. మటన్ ఎంత జ్యూసీగా కుక్ అయితే మనకి రైస్లోకి ఫ్లేవర్ కూడా అంత బాగా వస్తుందన్నమాట. పర్ఫెక్ట్ అనమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఈ మటన్ కుక్కర్ పులావ్ ఒకటండి. ఇంకోసారి ఎప్పుడైనా సింగిల్ పర్సన్ కూడా చేసుకునేలాగా చికెన్ పులావ్ చూపిస్తాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయండి. మటన్ తినకపోతే మటన్ ప్లేస్లో చికెన్ వేసుకొని వండి తిని చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.